మదర్స్ డే సెలబ్రేషన్ మా చిన్నబ్బాయి అయితే చాలా హ్యాపీగా చేశాడండి. ఫస్ట్ అయితే మదర్స్ డే రోజు ఎక్కడున్నా కూడా కంపల్సరీ నాకు కేక్ పంపిస్తాడనమాట. అమెరికాలో ఉన్నా ఇంటికి కేక్ వచ్చేస్తది. హైదరాబాద్‌లో ఉన్నా వచ్చేస్తది. వాడు 10థ్ క్లాస్ నుంచి అనమాట ఎవ్రీ మదర్స్ డేకి అయితే నాకైతే కేక్ కంపల్సరీ. ఏదైనా గిఫ్ట్ కేక్ అయితే ప్రజెంట్ చేస్తాడనమాట. అలా జరుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు. కానీ ఈరోజు మాత్రం మదర్స్ డే రోజు పొద్దున్నుంచి అసలు నాకు విష్ చేయలేదనమాట. నేను స్టన్ అయిపోయాను. ఏంటి వీడిని విష్ చేయలేదని. మా పెద్దబ్బాయి అయితే క్లీవ్‌లాండ్ ఎళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్‌ది గ్రాడ్ వాక్ ఉంటే అక్కడి నుంచి మా పెద్దబ్బాయి అయితే విష్ చేశాడు. స్టేటస్ కూడా పంపించాడు. స్టేటస్‌లో కూడా పెట్టాడు. కానీ మా చిన్నబ్బాయి అయితే ఏమీ తెలియనట్టుగానే ఉన్నాడు. సరే అమెరికాలో ఈ హడావుడి ఏం లేదు కదా! మర్చిపోయాడేమో అని అనుకున్నాను. కరెక్ట్‌గా 4:00 అయితే ఇంక మమ్మీ మా ఫ్రెండ్ దగ్గరికెళ్ళాలి రెడీ అవ్వు తొందరగా అన్నాడు. "ఇప్పుడెందుకు నాన్న" అంటే "లేదు రెడీ అవ్వు" అన్నాడు. నేను గబగబా రెడీ అయిపోయాక ఇంకా పక్క పోర్షన్‌లో ఇంటి వెనక్కైతే తీసుకుపోయి ఇదంతా అయితే అరేంజ్ చేశాడనమాట. స్టన్ అయిపోయాను నేను. మర్చిపోయాడనుకున్నాను. మర్చిపోలేదు. అమ్మని మర్చిపోరు కదండీ ఎవరు. ఇలా అయితే కేక్ కట్ చేసామనమాట. కేక్ తీసుకొచ్చాడు. కేక్ కట్ చేసాము. మాతో పాటు ఇండియా నుంచి అమెరికాకి నూతన అనే ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా మాతో పాటు ట్రావెల్ చేసింది. ఆవిడ నేను ఇద్దరం కలిసి కేక్ కట్ చేసాం. వాళ్ళ అమ్మాయిలు కూడా కేక్ తీసుకొచ్చారనమాట. కట్ చేసాక ఇక మా అబ్బాయి దగ్గరుండి మా పెద్దబ్బాయి లేని లోటైతే స్వచ్ఛంగా కనిపించింది. కానీ దాన్ని ఫిలప్ చేశాడు మా చిన్న అబ్బాయి. ఆ లోటు మాకు కనిపించకుండా ఫిలప్ చేశాడు. చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ మేము అందరం కలిసి చాలా చక్కగా కేకులన్నీ కట్ చేసి హ్యాపీగా చాలా ఆనందం అనిపించిందండి ఇలా చేయటం. ఫస్ట్ టైం కదండీ అమెరికాలో మదర్స్ డే చేసుకోవడం అనమాట నేను. చాలా ఆనందం అనిపించింది. ఇదంతా అయిపోయాక హఠాత్తుగా నాకు ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు. ఏంటా అని నేను స్టన్ అయిపోయాను. పేపర్ లాగుంది ఏంటా అనుకున్నాను. అదైతే ఓపెన్ చేయి మమ్మీ అన్నాడు. ఓపెన్ చేస్తే నేను ఎప్పుడో యాపిల్ ఎయిర్‌పోడ్స్ అయితే వాడిని అడిగాను. అది వాడు గుర్తుపెట్టుకొని ఈరోజైతే ప్రజెంట్ చేశాడు. నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట. చూడండి యాపిల్ ఆ ఎయిర్‌పోడ్స్ చూసి చాలా ఆనందం అనిపించిందనమాట. చాలా సంతోషం అనిపించింది. ఈ గిఫ్టు నిజంగా అండి బంగారం పెట్టినంత కూడా బంగారం తీసుకున్నంత కూడా ఆనందం అంతకంటే ఆనందం ఎక్కువగా ఉంటుంది. మన గురించి మన పిల్లలు ఇలా తెచ్చి ఇవ్వడం అంటే మాటలు కాదు కదా! తను గుర్తుపెట్టుకొని నేనేది కోరుకుంటున్నానో అది ఇచ్చిస్తారు పిల్లలు. అది నాకు చాలా ఆనందం అనిపించిందనమాట. ఇంకా అది అప్పటికప్పుడు ఆన్ చేయమని వాడి జేబులో ఫోన్ పెట్టేసుకొని ఆన్ చేయించి చక్కటి పాట అయితే వినిపించాడు. చాలా ఆనందం అనిపించింది. ఇదండి మదర్స్ డే రోజు. ఈ రోజైతే ఇలాగైతే సెలబ్రేషన్. అప్పటికప్పుడైతే బిర్యానీ అయితే చేసేసుకున్నాం చక్కగా. ఇంకా సండే కదా! మాకిక్కడ సండే రోజు జరిగింది కదా మదర్స్ డే. ఇంకా తర్వాత చక్కగా బిర్యానీ చేసుకొని తిన్నామన్నమాట. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఈ బిర్యానీ ఎలా ఉందనుకుంటున్నారు? నేను వీడియో పెడతాను బిర్యానీ ఎలా చేశాను ఏంటని. అది కూడా గమనించండి. 2 రోజుల్లో పెడతాను.